సన్నిధానం. భక్తితోడైతే అన్నదమ్ముల బంధం. ఇదే ఆదర్శం మన జీవన సత్యం. అయోధ్యలో ఉదయించిన వెలుగులు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సద్గుణాలు. పుత్రకామేష్టి యాగం ఫలమై పుట్టిన సంతానం. ధర్మానికి మార్గదర్శకులైన వారే ప్రాణం. వేద విద్యల వెలుగులో పెరిగిన సద్గుణం. ప్రవర్తనలోనే కనిపించిన నిజమైన జ్ఞానం. మానవత్వం నిలబెట్టిన వారి ప్రతి అడుగు. లోకానికి మార్గమై నిలిచిన గొప్ప సన్మార్గుడు. ఒకడు తాగి మైకంలో వాగిన మాట కోసం లోకనీతిని కాపాడిన రాజధర్మ దీక్ష. మనసు చీలిన నిలిచిన నిర్ణయం. మానవ జాతికి ఇచ్చిన గొప్ప ఉపదేశం. సీతమ్మ గొప్పతనం లోకానికి చాటిన రాముడు. పవిత్రతకు ప్రతిరూపం అని నిలిపిన సద్గుణ సంపన్నుడు శ్రీరాముడు. తానొక్కడే తనలో తల్లడి లీనధీశాలి. బయట ధర్మం లోపల మౌన రోదనం. లక్ష్మణుని సేవలో కనిపించిన అంకిత భావం. భరతుని హృదయంలో మెరిసిన నిజమైన ప్రేమ. స్వార్థం దాటి చూసిన బంధాల అందం. ఇది నేటి మనసులకు అవసరమైన సందేశం. స్నేహం అంటే లాభం కాదు, నమ్మకం. సుగ్రీవ హనుమంతులతో నిలిచిన ఆ బంధం. జాతి భేదం దాటి కలిసిన అనుబంధం. మనసులు కలిస్తేనే ప్రపంచమందం. కష్టాలు వచ్చినా నవ్విన రాముని ధైర్యం. సమస్యల మధ్య నిలిచిన స్థిరమైన నిశ్చయం. ధర్మం అంటే మాట కాదు, జీవించిన మార్గం. మనలో మార్పే నిజమైన విజయ గీతం. నేటి లోకానికి ఇది మౌన సందేశం. బాధలోనూ నిలబడే నిజమైన మనసు ధైర్యం. రామాయణం కేవలం కథ కాదు, సత్యం. మన జీవనానికి శాశ్వత దిశానిర్దేశం. ధర్మమే జీవితం, రాముని మార్గం. ప్రేమనే శక్తి, సీతమ్మ సన్నిధానం. భక్తితోడైతే అన్నదమ్ముల బంధం. ఇదే ఆదర్శం మన జీవన సత్యం. మన భారతీయ సంప్రదాయం, సంస్కృతి, పురాణాలు ఎప్పటికీ శాశ్వతమైనవి. ఇప్పుడు ఆ విలువలను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అమలు చేయడం ద్వారా మన పురోగతిని వేగవంతం చేద్దాం. Interlink, connect, mine, recover, build, earn, grow. Empowering your digital future with seamless integration and growth.